హలో గైస్, నమస్తే. పరువు వెబ్ సిరీస్ నన్ను చాలా చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు. ఐ మీన్ ఫిక్షనలే, కానీ అలా అనిపించదు. ఆ గుంటూరు విజయవాడ రీజన్ లో మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ భాష ఎట్లుంటది, వాళ్ళ పట్టింపులు ఎట్లుంటాయి, అవన్నీ ఎగ్జాక్ట్ గా మనం రియాలిటీలో చూసే విధంగానే దింపినరు. అసలు ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాం, కాంటెంట్ చూస్తున్నాం అనే అనిపించదు ఇది చూస్తున్నంత సేపు. సో ఆ విషయంలో మాత్రం షో బ్రిలియంట్ ఉంటది. ఐ మీన్ ట్రూలీ మైండ్ బ్లోయింగ్. బట్ ఆఫ్ కోర్స్ షోలో ఇంకా థ్రిల్లర్, క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటది. అది కూడా డీసెంట్, బాగుంది. సో ఆల్రెడీ చూడకపోతే వెంటనే వెళ్ళి పరువు వెబ్ సిరీస్ చూసేయండి. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. నేను ఆల్ ఇండియా నివేత పేతురాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. సో నాకు ఈ పరువు వెబ్ సిరీస్ వస్తుంది, ఎవరు తీసిర్రు, ఎవరు రాసిర్రు, ఎక్కడ, ఇవేం సంబంధం లేదు. ట్రైలర్ కూడా చూడలే. జస్ట్ నివేత పాప ఉందని ZEE5 సబ్స్క్రిప్షన్ అయిపోతే మళ్ళీ రెన్యూ చేసుకొని వెబ్ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే కూర్చొని చూడడం స్టార్ట్ చేసిన. అండ్ చెప్పినా కదా, నాకు సిరీస్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ గానీ యాంటిసిపేషన్ గానీ లేదు. కానీ నాలాంటి ఒక ఆడియన్స్ ని కూడా ఫస్ట్ సీన్ నుండి హుక్ చేసి పెడుతుంది సిరీస్. అండ్ ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా ప్లాట్ లోకి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ నుండి ఎక్కడా తగ్గదు, స్టేక్స్ మెల్లమెల్లగా పెంచుతూనే పోతది. సో ఆ విషయంలో మనం మేకర్స్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ కథలో ఎలిమెంట్స్ విషయానికి వస్తే కులము, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మర్డర్, పాలిటిక్స్, ఈ టాపిక్స్ అన్ని ఇండివిజువల్లీ చాలా డ్రామా క్రియేట్ చేస్తాయి. కానీ ఈ 4 ఎలిమెంట్స్ ఒకే కథలో ఉన్నప్పుడు డ్రామా పేలిపోతది. దానికి తోడు థ్రిల్లర్ ఎలిమెంట్స్, అండ్ అవి కూడా మోర్ ఆర్ లెస్ బాగుంటాయి. సో 8 ఎపిసోడ్స్ ఇట్లా టక్ అయిపోతాయి అనమాట. అండ్ ఈ సిరీస్ లో మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే, ఇందాక చెప్పినా కదా, ఈ సెట్టింగ్, ఈ ప్రాంతంలో మనుషులు ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఎంత పవర్ ఉంటది వీళ్ళ దగ్గర, ఈ రాజకీయాలను ఎట్లా కంట్రోల్ చేస్తారు, విత్ ఇన్ ఫ్యామిలీ డైనమిక్స్ ఎట్లుంటాయి, ఇవి చాలా చాలా రియలిస్టిక్ గా చూపించిండ్రు. అంటే ఏ పాయింట్ లో కూడా ఇది ఒక ఫిక్షన్ లాగా అనిపించదు. ఐఎమ్ షూర్ ఈ సిరీస్ రైటర్స్ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని ఫిక్షనలైజ్ చేసి చూపించారని మనకు అర్థమైతా ఉంటది. అండ్ అది బ్రిలియంట్ గా వర్కౌట్ అయింది. అంటే మనకి తెలుగు సినిమాలో పవర్ ని, కులాన్ని ఏదో వేగ్ గా చూపిస్తా ఉంటారు. అంటే ఒక పవర్ఫుల్ పర్సన్ అంటే ఆడు చాలా పవర్ఫుల్ ఉంటాడు, ఆడి చుట్టుపక్కల మనుషులంతా వానికి ఏదో ఒంగి దండాలు పెట్టడం అట్లా ఉంటది. కానీ మనకు తెలుసు రియాలిటీలో అట్లా ఉండదు. పవర్ అనేది అవసరం ఉన్నప్పుడే చూపిస్తారు. మిగతా టైంలో అంత ఒక జోన్ లో ఉంటది. మాట అనుకోవడం, మళ్ళీ వెంటనే మూవ్ ఆన్ అయిపోయి వేరే విషయాలు మాట్లాడుకోవడం, బాధలు పంచుకోవడం. అండర్లైన్ లో ప్రేమ ఉంటది, కానీ పర్సనల్ అజెండాలు, ఆశ, దురాశ, కోపం, ఇవన్నీ ఆ ప్రేమని టేక్ ఓవర్ చేస్తా ఉంటాయి. సో తప్పు చేసినోడు మనోడైతే కొందరు కొడతారు, కొందరు చంపుతారు, కొందరు దూరం పెడతారు. ఇవన్నీ ఎలిమెంట్స్ ఇంతే కాంప్లికేషన్స్ తోని మనకి సిరీస్ లో డాక్యుమెంట్ చేసిండ్రు. ఇది ప్యూర్ గోల్డ్. అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నుండి ఇది ఒక ట్రూలీ గోల్డ్ ప్రోడక్టే. అట్లాని ఇదేం పర్ఫెక్ట్ సిరీస్ కాదు. ప్రొడక్షన్ లెవెల్లో కొంచెం టీవీ సీరియల్ లుక్ ఉంటా ఉంటది. కొన్ని సీన్స్ కొంచెం ఓవర్ డ్రామటైజ్ అయినట్టు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఆ థ్రిల్లర్ ఆస్పెక్ట్ లో కొన్ని ఫ్లాస్, లూప్ హోల్స్ మనకు కనిపిస్తా ఉంటాయి. కొంచెం కన్వీనియంట్ రైటింగ్ కూడా ఉంటది ఆబ్వియస్లీ. బట్ ఓకే, ఓవరాల్ చూసుకుంటే అవన్నీ కొంచెం చిన్న చిన్న ఫ్లాసే. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే సిరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ రైటింగ్. సిద్ధార్థ్ నాయుడు అండ్ పవన్ సాధినేని బ్యూటిఫుల్ గా రాసిర్రు. డైలాగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ విషయంలో కొంచెం బేసిక్ అనిపించినా కూడా టీవీ కాంటెంట్ కాబట్టి నడిచిపోతుంది. అండ్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే మా నివేత పాప యాజ్ ఆల్వేస్ బ్రిలియంట్ గా చేసిర్రు. అఫ్ కోర్స్ బాయ్స్ కి సంబంధించిన సీన్లు కంటెంట్ పెద్దగా లేదు, బట్ ఇట్స్ ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్లీ షో కాబట్టి ఈసారికి అడ్జస్ట్ అవుతాం. సుధీర్ గా చేసిన నరేష్ కూడా వాజ్ డీసెంట్. నాగబాబు గారికి, ప్రణీత పట్నాయక్ గారికి, రాజ్ కుమార్ కసిరెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ ని చాలా బాగా రాసిండ్రు కూడా. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా చేసిండ్రు. ప్రణీత గారు ప్లే చేసిన స్వాతి క్యారెక్టర్ మనకు కొంచెం ఇనీషియల్ గా తేడా అనిపిస్తా ఉంటది. బట్ ఒక్కసారి ఓవరాల్ ఆవిడ ఆర్క్ రివీల్ అయినప్పుడు బ్యూటిఫుల్ పే బ్యాక్ ఉంటది. ఆ మొత్తం ట్రాక్ చాలా బాగుంటది. సో యా, ఓవరాల్ పరువు ఒక చాలా చాలా మంచి తెలుగు వెబ్ సిరీస్. తెలుగులో ఇలాంటి కంటెంట్ రావడం చాలా చాలా గ్రేట్. సో మనం మేకర్స్ ని, షో రన్నర్స్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అగైన్ నా సైడ్ నుంచి ఇట్స్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్. పరువు స్ట్రీమింగ్ ఆన్ ZEE5. లీగల్ గా చూడండి, బాగుంటది, నచ్చుతది, ఎంజాయ్ చేస్తారు. జై హింద్.